హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మేము శనగలు చేసుకుంటున్నాము. సోండెలు సోండెలు చేసుకున్నాము. అది ఎర్ర శనగలు, నాటు శనగలు అరకిలో తీసుకొని అరకిలో తీసుకొని మునిగేటట్టు నీళ్ళు పోసుకొని 6 గంటలు నానబెట్టుకోవాలి. అర్ధ కిలో శనగలకు పెద్ద సగం నీళ్ళు పోసిన 6 గంటలు ఇట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టినాక కుక్కర్లో వేసి 6 విజిల్ పెట్టాలి. అయినాక పోసుకేసుకోవాలి. నానబెట్టినాక ఉబ్బుతాయి. ఉబ్బినాక కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా బొబ్బెలు కానీ బొబ్బెలు వేసుకోవచ్చు, శనగలు వేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఏది మంచిగా అనిపిస్తే అన్నీ మంచివే, అన్నీ వేసుకోవచ్చు. అవి సరిపడ నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని మంచిగా మూత పెట్టి చేసి సెట్ చేసుకోవాలి. పొయ్యి ముట్టించి పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి ముట్టించి 6 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి. 6 విజిల్ వచ్చాక నెక్స్ట్ ఉడవచ్చుకోవాలి. అవి ఉడికినాక ఇట్లా అని చూడాలండి. మెత్త ఉడకాలి. గట్టిగా ఉంటే మళ్ళీ కడుపులను వస్తుంది. మంచిగా ఉండాలి. అవి నూనె పోసుకోవాలి. అంతలోపే మనం పచ్చిమిరపకాయలు పోసుకోవాలి. ఇష్టం ఉంటే ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. మనము ఒక పావటి సగం నూనె పోసుకోవాలి. అర్ధ కిలోకు మంచిగా సరిపోతుంది. తక్కువ ఉంటే పొడి పొడి అవుతాయి, టేస్ట్ ఉండవు. జీలకర్ర ఆవాలు వేసినాక జీలకర్ర పేకి ఆరోగ్యానికి మంచిది. అవి తిన్నా కూడా అరుగుతుంది. అవి జీలకర్ర ఆవాలు చిటపట అన్నప్పుడు జరపోయి స్లో పెట్టుకొని అవి మంచిగా వేగినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేస్తున్నా చూడండి. పచ్చిమిరపకాయలు 2గా చీరుకోవాలండి. చీర్చి వేయాలి. లేకపోతే చిటపట అని చీరకపోతే ఎగురుతాయి. అవి మంచిగా వేగినాక మంచిగా వేగాలి. బాగా గోల్డ్ కలర్ మంచిగా కావాలి. అయినాక అవి వేగితేనే మంచిగా టేస్ట్గా వస్తుంది. అందులో కారం కూడా పట్టుకుంటుంది. అవిటికి కలిపినాక కారం పట్టుకుంటేనే మనకు టేస్ట్ అనిపిస్తుంది. అవి వేగినాక మంచిగా అవుతాయి. మిరపకాయలు కూడా తినవచ్చు. కలమాకు వేసుకుంటున్నాము చూస్తుంది. కలమాకు వేసుకున్నాక కలమాకు కూడా మంచిగా కరకరలాడేటట్టు కావాలి నూనెలో. కలమాకు వేగినాక ఉడకబెట్టినవి అవి సొండలు అందులో వేసుకొని మంచిగా కిందికి వెళ్ళి కలుపుకుంటుండాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. లేకుంటే ఎక్కువ కలపకపోతే మనకు టేస్ట్ అనిపించేది. కిందికి వెళ్ళి మంచిగా పొయ్యి జీర సిమ్లో పెట్టుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం కొంచెం కారం ఉప్పు కరెక్ట్ ఉంటేనే అవి నోటికి టేస్ట్ అనిపిస్తాయి. మంచిగా కలపాలి. నూనె అంతా కలిసేటట్టు మిరపకాయలు ఉప్పు మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మీదకెళ్ళి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అన్నిటికీ కలుస్తుంది. టేస్ట్ అనిపిస్తుంటుంది తింటుంటే. కొత్తిమీర అది శనగలు మిరపకాయలు అన్నీ తినొచ్చు కూడా, మంచిగా ఉంటాయి కరకరలా. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని జరసేపు దమ్ముకుంచుకొని తీసుకొని టేస్ట్ చూద్దాం. బౌల్లోకి వేసుకొని కొన్ని టేస్ట్ కోసానికి టేస్ట్ చూద్దాం. ఉడకబెట్టి పోసుకేసామని సోండెలు ఉడకబెట్టి ఉప్పు వేసుకొని తింటే గుడాలు అంటారు. ఇవి పోసుకేసుకొని తింటే సోండెలు అంటారు. నేను తింటున్నా, మనం అందరం తింటాము. సూపర్ అండి.